అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ అలెగ్జాండర్ యొక్క సమాధి మూయబడి ఉంది. ఫ్రాన్స్ అనే దేశానికి వెళ్ళాను నేను. అక్కడ ప్యారిస్ అనేటువంటి మహానగరం ఉంటుంది. అక్కడ ఈఫిల్ టవర్ అనేది మీకు అందరికీ తెలుసు. ఈఫిల్ టవర్ దగ్గరే ఒక సమాధిని చూశాను నేను, ఆ పరిసర ప్రాంతాల్లోనే. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ప్రపంచంలో గొప్ప సైన్యాధ్యక్షుడు, అతని పేరు నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి వ్యక్తి యొక్క సమాధి మూయబడి ఉంది. అదే మీరు రోమ్ వెళ్ళిపోతే రోమా ప్రభుత్వము, రోమా సామ్రాజ్యం 500 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏకగ్రీవంగా ఏలేసింది. అందులో ఒక ప్రముఖమైన వ్యక్తి జూలియస్ సీజర్. అంత గొప్ప పరిపాలనా దక్షత కలిగినటువంటి వాడు జూలియస్ సీజర్. ఇప్పుడు అతని పేరు ఎవరికైనా తెలుసు అంటే ఎంతమంది తెలుసు? జూలియస్ సీజర్ పేరు. ప్రపంచాన్ని పరిపాలన చేశాడు, కానీ జూలియస్ సీజర్ పేర్లు ఇద్దరు ముగ్గురు చేతులు పైకెత్తుతున్నారు. నా ప్రియదేవజనాగమా, ప్రపంచాన్ని ఏలినటువంటి వారు, గడగడలాడించిన వారి పేర్లు ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కేవలం 33.5 సంవత్సరాలు జీవించాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక పుస్తకాన్ని రాయలేదు, ఒక పాట రాయలా, ఆయన పుస్తకాన్ని రచించలా, ఆయన ఒక ఆశ్రమాన్ని పెట్టలా, ఆయనకంటూ కొంతమంది ఏమంటే ఒక యూనివర్సిటీని ఆయన ఏం ప్రారంభించలా. ఏమీ చేయకపోయినప్పటికీ, ఒక్క పాట రాయకపోయినా ఆయన గురించిన పాటలు ఈ రోజున కొన్ని కోట్ల పాటలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్క పుస్తకం రాయలా, కానీ ఆయన గురించిన పుస్తకాలు ప్రపంచ లైబ్రరీలో కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆయన వైద్యుడు కాదు, కానీ పరమ వైద్యుడిగా అనేక మందికి రోగాల నుంచి విడుదల చేశాడు ఆయన.